మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎదిలాబాద్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎదిలాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ భూపరమైన సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామని, భూమి అంటే ఆత్మగౌరవం, ఆ భూమి సమస్యల్లో ఉంటే పంచాయతీల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్య ధరణిలో మా పేరు తప్పుగా పడింది, ఆ సమస్య పరిష్కారం చేయాలని మాకు వినతులు వస్తుండేవన్నారు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తెచ్చారన్నారు. మనకి ఆధార్ కార్డు ఉంది, ఇప్పుడు భూ యజమానికి భూధార్ కార్డు వస్తుంది, భూనక్ష భూ హక్కులు మీకు కల్పిస్తున్నామన్నారు. భూమిపై అందరికీ అవగాహన కలగాలని భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకొని రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని నియోజకవర్గంగా పేరు తెచ్చుకుందామని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మాబిడ్ల ముత్యాల్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని, జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు వేముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణి పోర్టల్ తీసి భూభారతి అని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో 4 విలేజ్లు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ ఏమున్నాయి, ఎట్లా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారతి కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఇంకొకరు పెట్టి ఆఫీసర్లను పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలన్నీ తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ బాధితులు ఉన్నారో అందరూ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము ప్లాట్లు కొన్నాం, అది రెవెన్యూ భారత్లో వచ్చిందని చెప్పి పాస్బుక్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నింటినీ కూడా సమకూర్చి అవన్నింటినీ కూడా శూన్యంగా జేసీ గారు, కలెక్టర్ గారు అన్ని కూడా ఎన్ని అయితే అప్లికేషన్లు వస్తారో అవన్నీ కూడా తీర్చాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారతి తీసుకొచ్చి అవన్నీ కూడా నెరవేర్చామని తెలియదు.